అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జీవామృతం ఎలా తయారు చేసుకోవాలనే విధానం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా జీవామృతం తయారు చేసుకోవడానికి కావాల్సినవి 200 లీటర్ల డ్రమ్ ఒకటి, 10 లీటర్ల దేశీ ఆవు మూత్రము, 2 కేజీల బెల్లము, 10 కేజీల ఆవు పేడ. మనం ఇందులో 10 కేజీల ఆవు పేడను తీసుకున్నాము. ఇందులో ఫ్రెష్ ఆవు పేడ ఇందులో వేస్తున్నాము. పది లీటర్ల గోమూత్రం, ఇది చాలా ఓల్డేజ్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఒక దోసెడు పుట్టమంటిని తీసుకున్నాం, ఇందులో కలుపుకుంటున్నాం. రెండు కేజీల శనగపిండిని తీసుకుంటున్నాం. రెండు కేజీలండి శనగపిండిని. రెండు కేజీల బెల్లం, ఇంకో కేజీ. మనం 200 లీటర్ల డ్రమ్లో ఇప్పుడు మనం 10 లీటర్ల ఆవు మూత్రాన్ని, 10 కేజీల పెండను, 2 కేజీల శనగపిండిని, 2 కేజీల బెల్లాన్ని మనం వేసినాం కదా. ఇప్పుడు దానికి సరిపడా మనం నీళ్లు పోసుకుంటున్నాం ఇందులో. ఈ జీవామృతం పరిపూర్ణంగా 3 రోజుల్లో తయారవుతుంది. సూక్ష్మ పోషకాలు పూర్తిగా ఇందులో ఇమిడి ఉంటాయి. ఇవి మొక్కలకు, పైరుకు, ఎలాంటి చేనుకైనా ఎలాంటి మొక్కలకైనా మనం ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాలుగా, అంటే మొక్కలకు అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పిచికారిగా ఉపయోగించుకోవచ్చు, పైమందుగా ఉపయోగించుకోవచ్చు. అడుగు భాగాన మనం నీళ్లు పోసే మొత్తల దగ్గర వేస్తే అవి పొలమంతా భారీ జీవామృతం అంతా బాగుంటుంది.
ఫ్రెష్ ఆవు పేడను తీసుకోవాలి మనం. నల్ల బెల్లం అయితే చాలా బాగుంటుంది. శనగపిండిని కూడా మంచి గింజలను తీసుకొని మీరు పిండిని ఆడించిన తర్వాత ఆ పిండిని మనం ఇందులో 2 కేజీలు కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రండి, చూడండి. ఇప్పుడు మనం ఒక కర్రతోని క్లాక్ వైట్ దిశలో మనం ఈ విధంగా కలుపుకోవాలి. క్లాక్ వైజ్ దిశలో. ఇలా పొద్దున సాయంత్రం అలా 3 రోజులు కలుపుకుంటే మనకు జీవామృతం తయారైపోతుంది. దీనిపైన మనము ఒక గోనె సంచిని వేసుకోవాలి. ప్లాస్టిక్ మూతలు వాడొద్దండి. మనం సూక్ష్మజీవులు పోషకాలు మంచిగా ఉండాలి, బాగా సమృద్ధిగా పెరగాలి అంటే ఇలాంటి మనం గోనె సంచినే వాడాలి. దీన్ని పైకప్పుగా వాడుకోవాలి, ఎండ తగలనీయకూడదు. మంచిదండి.